ఈ యూకేలో ఉంటున్న ఈ నందన మధుకర్, ఈ కంత్రి కపుల్, ఈ ఫ్రాడ్ కపుల్, ఈ వోస్ట్ కపుల్. సో వీళ్ళు ఎంత వోస్ట్ కపులో మనందరికీ తెలుసు. వీళ్ళు వోస్ట్ కపులే కాదు, వోస్ట్ డాటర్, వోస్ట్ సన్ కూడా. సో అసలేంటనేది మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళు చేసిన యూకే వీసా స్కామ్ ఎంత స్కామో మనందరికీ తెలుసు. ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ అనేది, ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారనేది మనందరికీ తెలుసు. వీళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయ్యాయి. యూకేలో ఫైల్ అవుతున్నాయి. ఇండియాలో కూడా వేరే వేరే స్టేట్స్లో ఫైల్ అయ్యాయి కూడా మనందరికీ తెలుసు. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు లోకల్ పోలీసులు అసలు నిజంగా ఈ కేసుని గట్టిగా తీసుకున్నారా లేదా? అంటే ఒక మినిస్టర్ పేరు బయటకు వస్తుంది. ఆ మినిస్టరు ఆ కేసుని అంతగా మూవ్ కానివ్వట్లేదు. అసలు లుకౌట్ నోటీసులు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పించారా లేదా అంటే, సో లుకౌట్ నోటీసులు అయితే ఇష్యూ చేశారని మాత్రం తర్వాత తెలిసింది. బట్ ఆ పర్టికులర్ మినిస్టర్ ఈ కేసుని ముందుకు పోనివ్వట్లేదు బికాస్ ఆఫ్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్పి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ విక్టిమ్ కూడా అదే మాటలు మాట్లాడాడు కూడా. సో ఆ విక్టిమ్ ఆ మినిస్టర్ పేరు కూడా చెప్పారు. ఆ మినిస్టర్ పేరు కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అదే వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, శివ గారు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ ఇబ్రహీంపట్నంలో. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? మధుకర్ పేరు మీద పెట్టి కంప్లైంట్ ఇచ్చారు. నందన పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఫాదర్ మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు పేరు మీద కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి ఇతను మనీ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి మోహన్ రావుని కూడా A3గా పెట్టారు. మరి మోహన్ రావుని A3గా పెట్టారు. సరే A1 A2 అంటే ఇప్పుడు బ్రిటిష్ సిటిజన్స్ యూకేలో ఉంటున్నారు. సో వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురాలేం. బట్ ఈ పర్సన్ ఎంక్వైరీ చెయ్యాలి కదా అని అడిగాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ డైరెక్టర్స్ ఎవరున్నారు? మధుకర్ గారి వాళ్ళ మదర్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ నందన గారి వాళ్ళ మదర్ ఉన్నారు. మరి వీళ్ళిద్దరు ఉన్నారు కదా. సో మరి ఆ కంపెనీ మీద కూడా సో ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, ఆ కంపెనీ నేమ్ మీద కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు, మరి వాళ్ళిద్దరు ఎవరైతే డైరెక్టర్స్గా ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయాలి కదా, ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. మరి ఇలాంటివి ఏమీ జరగట్లేదు. మేబీ పెద్దవాళ్ళు అని చెప్పి సో లైటర్ వేలో తీసుకుంటున్నారా పోలీసులు? సరే ఎందుకు పెద్దవాళ్ళని ఇరికిచ్చటము, తీసుకురావటం, ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టమని అనుకున్నారా అని అనుకున్నాను. కానీ సో లాస్ట్ వీళ్ళు ఇదే మాట్లాడాను, ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చెయ్యరు? వాళ్ళని క్వశ్చన్ చేస్తే కనీసం వీళ్ళకి భయం వచ్చింది కదా. భయం వచ్చుద్ది, సిగ్గొచ్చుద్ది. అంటే కన్న తల్లిదండ్రులని ఈ వయసులో ఇంత క్షోభ పెట్టిస్తున్నాం, వాళ్ళని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నారు. కన్న తల్లిదండ్రులని, ఏ కొడుకు ఏ కూతురు కూడా సో మన తల్లిదండ్రులని పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిప్పాలని ఎవరు అనుకోరు ఇలా ఈ వయసులో. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులని మరి కోర్టు మెట్లెక్కించడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కించడం ఎంతవరకు కరెక్ట్? ఆ విషయం వాళ్ళు ఆలోచించుకోవాలా. మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు, మేము బ్రిటిష్ సిటిజన్స్, మా వెంట్రుకలు కూడా పీకలేరు అని చెప్పి వాళ్ళ లీగల్ కౌన్సిల్ ఓపెన్గా వచ్చి థ్రెటన్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ బెదిరించింది, భయపెట్టాలని చూసింది బాధితుల్ని. బాధితులు భయపడతారు, బాధితులు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు, కంగారు పడిపోతారు అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అలా కాలేదు. సో వాళ్ళు తిరగబడ్డారు. అది వాళ్ళకి పాపం బూమ్రాంగ్ అయిందనమాట. దాని తర్వాత ఆవిడ చాలా వీడియోస్ మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన ప్రతిసారి బూమ్రాంగ్ అవుతానే ఉంది. ఎందుకంటే కవర్ చేసుకోకపోయి ఎన్ని అబద్ధాలని చెప్తారండి. ప్రూఫ్లు ఒకటి బయటకు వస్తున్నాయి కదా. మాకు అసలు ఇండియాలో కంపెనీసే లేవని చెప్పింది. వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ ఇద్దరు అమ్మగారుల పేరు మీద కంపెనీ ఉంది. ఆ కంపెనీతోటి వీళ్ళ కంపెనీకి రిలేటెడ్ ఉంది యూకేలో. ఇక్కడ లోకల్ కంపెనీ త్రూలో ఒక పర్సన్ వచ్చి అప్రోచ్ అయితే, ఈ కంపెనీ వాళ్ళు యూకేలో ఉన్న వీళ్ళ కంపెనీని అప్రోచ్ అయితే, వీళ్ళు COSలు వీళ్ళ కంపెనీ త్రూ ఇష్యూ చేపిస్తారు. వీళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి కమిషన్ల రూపంలో. సో మరి వీళ్ళ కంపెనీ త్రూ వాళ్ళ కంపెనీ ఉన్నట్టే కదా. మరి ఇంత చిన్న లాజిక్ అంటే లైక్ వీళ్ళ కంపెనీ పేరు మీద వీళ్ళిద్దరు పేర్ల మీద లేవు కాబట్టి మా పేరు మీద అసలు ఒక కంపెనీ కూడా లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు, అసలు తెలుసుకోరు, అసలు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయరు. మీకు అధికారులు తెలిసిన వాళ్ళు ఉంటారు, మంత్రులు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీకు కొంచెం ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, మీరు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. బాధితులు ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేరన్న ధైర్యం, అపోహ వాళ్ళలో ఉంది. అందుకని పిచ్చిగా వాగారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం తగులుతుంది. ఆ రోజే మనం మాట్లాడుకున్నాం, ఇది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది ఏదో హైప్ వచ్చింది, దాని తర్వాత ఏం జరగదు, నార్మల్ కేసులాగా ఇది ఉండిపోద్దని చాలామందికి అనుకొని ఉండొచ్చు. బట్ ఈ కేసు మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. బాధితులు చాలా సీరియస్గా ఉన్నారండి. సో యూకేలో లాయర్ కావేటి గారిని 6 బాధితులు వెళ్ళి కలిశారు. సో వాళ్ళు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే ఆయన లీగల్ నోటీస్ అక్కడ పంపించారు వాళ్ళకి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మిగిలిన బాధితులు కూడా అక్కడ వాళ్ళు వస్తారు. అండ్ ఇండియాలో ఉన్న బాధితులు అసలు వీళ్ళకి అసలు భయం కూడా ఉండదు కదా. ఎందుకంటే వీళ్ళు డబ్బులు నష్టపోయారు, వీళ్ళు చీట్ చేశారు. చాలామందికి వీసాలే రాలేదు, వీళ్ళు చాలామందికి రిజెక్ట్ అవుతున్నారు. సో ఎందుకు, కొంతమందికి ఫేక్ COSలు ఇచ్చారు, సో కొంతమందికి ఫేక్ కమిట్మెంట్లు ఇచ్చారు. సో ఇలా రకరకాలుగా జరిగాయి. అండ్ కొంతమందికి మాక్ ఇంటర్వ్యూస్ పెట్టించి అదే ఇంటర్వ్యూ నిజమైన ఇంటర్వ్యూ అని చెప్పి సో దాంట్లో నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పి సో చాలామందికి మీకు ఇంకా డబ్బులు తిరిగి రావని చెప్పి కూడా చెప్పారు. ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ రకరకాల ప్లేసుల్లో కంప్లైంట్ ఇచ్చారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ వీళ్ళ మీద ఫోకస్ ఉంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ మీద ఫోకస్ ఉంది అంటే,
సో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కేసుల్ని అట్ ప్రజెంట్ సో గవర్నమెంట్కి కూడా ఇది పచ్చిగా చెప్పుకోవాలంటే దీని మీద గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసింది అనుకోండి, అది గవర్నమెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే బాధితులు వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, ఫేమ్ ఉన్న వాళ్ళు, మొత్తం తెలిసిన వాళ్ళు, ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అది ప్రభుత్వానికి కూడా బెనిఫిటే. ప్రభుత్వానికి కూడా తెలుసు ఆ విషయం. సో ప్రభుత్వం ఏమి చిన్నది కాదు కదా, వాళ్ళకి కూడా ఆలోచనలు ఉంటాయి. సో కాబట్టి డెఫినెట్లీ వీళ్ళ మీద సీరియస్గానే ఉంది. సీరియస్గా ఉంది అని చెప్పడం కోసమే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ మధుకర్ వాళ్ళ నాన్నగారిని కూడా తీసుకొచ్చారంట. ఆయన ఏంటి, మనం అసలు ఆయన్ని కనీసం వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదేమో, అంటే లైక్ 41A నోటీసులు ఇచ్చి పిలిపించుకోవచ్చు. సో అలాంటివి కూడా చేయలేదేమో అని అనుకున్నాం కానీ, బట్ ఆయన ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో అతని పేరు పెట్టారో ఆయనకి 2-3 సార్లు నోటీసులు ఇచ్చారంట. బట్ ఆయన రకరకాల కారణాలతోటి, హెల్త్ రీజన్స్ తోటి చెప్పేసరికి 1, 2, 3 సార్లు ఓకే, మరి 4గోసారి రాకపోతే మరి పోలీసులు వెళ్తారు కదా, ఆబ్వియస్లీ తీసుకొచ్చుకుంటారు కదా. వయసులో ఎంత పెద్దవాళ్ళో చిన్నవాళ్ళో సంబంధం లేదు, క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్. సో ఏజ్ డజంట్ మ్యాటర్ కదా. సో ఆయన తీసుకొచ్చారు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాకపోతే కొంచెం ఆ హెల్దీ వేలోనే చేస్తారు, మరీ టూ మచ్గా చేయరు. ఎందుకంటే అలాంగ్ విత్ లాయరే వెళ్ళుంటారు ఆయన కూడా. సో అలాంగ్ విత్ లాయర్ వెళ్ళకపోతే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అలాంగ్ విత్ లాయర్ వెళ్తే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది, ప్రత్యక్ష సాక్షి కాబట్టి నాకు బాగా తెలుసు. సో నా కళ్ళ ముందే లాయర్ తోటి రాని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగిందని చూశాను కాబట్టి నాకు బాగా తెలుసు. అండ్ దట్టు కొంచెం పెద్ద ఆయన కాబట్టి కొంచెం నార్మల్గానే ట్రీట్ చేస్తుంటారు. అండ్ ఆయన వల్ల కాలేదంట. సో చాలాసేపు క్వశ్చన్లు అడిగారంట. ఇప్పుడు మనందరం తెలిసిందే కదా, సో చాలా స్కామ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, అదుర్ సినిమాలాగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. సో ఇలాగే చెప్పాడంట ఆయన కూడా. ఎందుకు చెప్తారు ఆయన కూడా అంటే, లైక్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మొదలు పెడితే రకరకాల క్వశ్చన్స్ వస్తాయి, ఏదో ఒక క్వశ్చన్లో దొరికిపోతారు. సో అలా దొరికిపోయే దానికంటే నోరు మూసుకొని ఉండటం బెటర్ కదా అని చెప్పి అంకుల్ అనుకొని ఉండొచ్చు. సో అంకుల్ గారు సైలెంట్గా ఉన్నారంట. మరి సైలెంట్గా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు గమ్ముకుంటారు, పోలీసు వాళ్ళకి కూడా కోపం వచ్చింది కదా. సో పోలీసు వాళ్ళు ఏమన్నారు అంకుల్ గారితోటి అండ్ లాయర్ గారితోటి, ఇప్పుడు మీ పేరు మీద ఉంది, సో వాళ్ళు రావట్లేదు, వాళ్ళని అప్రోచ్ అవుదామన్నా వాళ్ళు అప్రోచబిలిటీకి రావట్లేదు, ఫోన్ కాల్స్ కలవట్లేదు. సో ఇప్పుడు ఇలా కాకపోతే మేము బ్లూ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఇండియాకి రప్పించాల్సి వస్తుంది, ఎంబసీతో మాట్లాడాల్సి వస్తుంది, యూకే ఎంబసీతోటి వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. ఇదే జరుగుతుంది నెక్స్ట్. యూకే ఎంబసీతో మాట్లాడినప్పుడు ఇది పెద్ద కేసు అయినప్పుడు ఇక్కడ, అండ్ ఇలాంటి సేమ్ కేసే అక్కడ కూడా రిజిస్టర్ అయినప్పుడు సో డెఫినెట్లీ యూకే గవర్నమెంట్ అప్పగించుద్ది. ఇప్పుడు మనం విజయ్ మాల్యా విషయంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా అయితే యూకే గవర్నమెంట్ తోటి ఇలా చర్చలు చేస్తుందో అప్పగించండి అని చెప్పి, అది ఇంకొంచెం పెద్ద కేసు కాబట్టి అది మిస్ అవుతుంది. కానీ ఇక్కడ మిస్ అవ్వదు, ఇండియాకి రప్పిస్తారు. వన్స్ వీళ్ళు ఇండియాకి వచ్చారు అంటే వీళ్ళ పని కేల్కతం, దుకాన్ బంద్. బాగా మదవికి కొట్టుకున్నారు మొన్నటి వరకు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు, మేము దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తాం, మేము దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటాం, యూకే పాస్పోర్ట్ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము లాయర్లకి ఇచ్చేస్తాం, ఎడం చేత్తో విసిరేస్తాం లాయర్లకి అన్నట్టుగా మాట్లాడారు. ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది ఖచ్చితంగా. సో తప్పు చేసినప్పుడు దొరికిపోవాల్సిందే. ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇదంతా, సో లాస్ట్ టైం ఆ విక్టిమ్ శివ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళు కాంప్రమైజ్కు రెడీ అంటున్నారు. మొన్న విక్టిమ్తో మాట్లాడినప్పుడు కూడా, యూకే విక్టిమ్తో మాట్లాడినప్పుడు కూడా అతను కూడా చెప్తున్నాడు కాంప్రమైజ్కి రెడీ అని. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కాంప్రమైజ్కి రెడీ అని. నేను ఆ వీడియోలోనే చెప్పాను, వాళ్ళు అన్ని మెట్లు దిగి వస్తున్నారు. సో మీకు యూకే వీసా క్యాన్సిల్ చేసి మిమ్మల్ని ఇండియాకి డిపోర్ట్ చేస్తే మళ్ళీ అసలు మీ పౌరసత్వమే రద్దు అయిపోద్ది, అండ్ మీకు యూకే చట్టాలు గట్టిగా వర్తిస్తాయి కూడా. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సో ఇలాంటివన్నీ వద్దు, కాంప్రమైజ్కి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో లాయర్ గారితో మీరు కాంప్రమైజ్కి వెళ్ళొచ్చు కదా, 2 మెట్లు దిగొచ్చు కదా. ఈ వయసులో మీ నాన్నగారిని, మీ అమ్మగారు రేపు పొద్దున, ఇప్పుడు మీ నాన్నగారు వెళ్ళారు, మీ అమ్మగారిని కూడా రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. మీరు ఇప్పటికీ కాంటాక్ట్లోకి రాకపోతే బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా కానీ కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని మీరు పోలీసులకు అప్రోచ్ అవ్వండి. అట్లీస్ట్ మీరు వీడియో కాన్ఫరెన్స్లో కూడా పోలీసులకి వాళ్ళకి అప్రోచబిలిటీలోకి రావడానికి మీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ తోటి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, అంతే కదా. మిమ్మల్ని యూకే నుంచి ఇండియాకి కూడా రమ్మనట్లే కదా, ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఫర్దర్గా మీకు ఏదైనా వాళ్ళకి ఇంకా యాడానికి కావాలంటే అప్పుడు మేబీ మీరు ఇండియాకి రావచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి కేసు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ మాత్రమే చేస్తారు. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు అవైలబిలిటీలో ఉంటే సరిపోద్ది. మీరు అవైలబిలిటీలోకి రావడానికి కూడా మీకు అంతా ఏంటి ప్రాబ్లము? మీ వల్ల మీ నాన్నగారు కోర్టుకి వచ్చారు, పోలీస్ స్టేషన్కి వచ్చారు, రేపొద్దున మీ అమ్మగారిని, మీ ఇద్దరు అమ్మగారిని కూడా తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి. అసలు పరువు ఉంటుందా చెప్పండి? ఇంత డబ్బులు, ఇన్ని కోట్ల రూపాయలు ఇట్లా స్కామ్ చేసి ఏం సాధించారు మీరు? మీ తల్లిదండ్రులు మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తున్నారు. అవసరమా? ఇది కూడా ఒక బతుకేనా చెప్పండి? ఇది ఒక బతుకా? సో రూపాయి 2 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళని మనం గౌరవంగా చూసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళకి ఒక చెడ్డ పేరు రాకూడదు, మన ఇంట్లో వాళ్ళని ఒక చోట కూడా తగ్గించకూడదు అని అనుకుంటూ ఉంటారు.
మరి కోట్ల రూపాయలు సంపాదించే మీకు డబ్బు మీద ఆశ ఎక్కువైపోయి జనాల్ని మోసం చేసి ఇండియాలో మాకు కంపెనీయే లేదు, మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అంటే మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మారండి, సెటిల్మెంట్కి రండి. అట్లీస్ట్ వాళ్ళు అడుగుతున్నారు ఓపెన్గా సెటిల్మెంట్కి, వాళ్ళకి సెటిల్మెంట్లు ఓకే. మీకు అర్థమవుతుంది లేదో, లాస్ట్ నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి మీకు అదే. సెటిల్మెంట్కి ఓకే ఉంటారు. 15 లక్షలు కట్టిన చోట పోతే పోయి ఒక 3 లక్షలు 11 లక్షలు 10 లక్షలు వెనక్కి తిరిగి ఇవ్వడానికి ఇక్కడ కూడా ఇంకొక లూప్ హోల్ ఉంది. మీరు ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, ఎవరో వేరే వాళ్ళు మా కంపెనీ వాళ్ళు ఎవరైనా మోసం చేసి ఉంటారేమో, సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మాకు పంపించండి. మీరు ఒక మెయిల్ పంపించారు చూసారా, ఆ మెయిల్ పంపించినప్పుడే మీరు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. సార్ థర్డ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మేము మీకు సపోర్ట్గా ఉంటామని మీరు అన్నారు కదా, ఆ సపోర్టే మీరు డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వటం. అప్పుడు మీకు ప్రాబ్లం ఏమి ఉండదు కదా. అప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇట్లా వ్యతిరేకించారో వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేశారు, ఎవడో థర్డ్ పార్టీ వాడు వాళ్ళని మోసం చేశారు, పాపం వీళ్ళకి ఏం సంబంధం లేదు, వీళ్ళు మా డబ్బులు మాకు వెనక్కి తిరిగి ఇచ్చేశారు. సో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్, సో దే ఆర్ వెరీ గ్రేట్. యాక్చువల్లీ ఎవరు చూస్తూ లక్షల రూపాయలు నష్టపోవాలని ఎవ్వరు అనుకోరండి. మళ్ళీ చెప్తున్నాను కదా. సో లక్షల రూపాయల సమస్య. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తేనో, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తేనో, మీ యూకే వీసాలు క్యాన్సిల్ చేపిస్తేనో సో వాళ్ళకి ఏమన్నా వస్తుందా అంటే రాదు. సో వాళ్ళు అల్టిమేట్ టార్గెట్ ఏంటి, మీ దగ్గర నుంచి వాళ్ళకు నష్టపోయిన డబ్బుల్ని వాళ్ళు వెనక్కి తెచ్చుకోవడం వాళ్ళ టార్గెట్. సో దాన్ని మీరు ఇంత దూరం తీసుకొచ్చాక ఇస్తారా, ముందే ఇస్తారా అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నారు వాళ్ళు. సో ఎవరైనా అడిగేది ఏంటంటే, ఎవరైనా చెప్పేది ఏంటంటే, మీకు పిల్లలు ఉన్నారు, సో వాళ్ళని ఈ టైంలో మీ తల్లిదండ్రులను ఎట్లాగా మీరు బదనాం చేశారు, సో వాళ్ళ కెరియర్ని ఎందుకు రూన్ చేస్తారు. సో మీరు ఒక అడుగు ముందుకు వచ్చి ఇంత ఇస్తాం, ఇంత తీసుకోండి, 15 లక్షలు 4 లక్షలు పోయాయి, ఇదిగోండి 10 లక్షలు తీసుకోండి. సో ఎవరి దగ్గర ఎంతైతే తీసుకున్నారో నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, లాస్ట్ వీడియోలో కాదు 3-4 వీడియోలు నేను చెప్తున్నా. ఆ వీసా ఛార్జెస్కి నిజంగా ఆ సిఓఎస్ ఛార్జెస్కి ఎంతైతే గవర్నమెంట్ యూకేకి తీసుకుంటుందో మీరు కట్టకపోయినా అంత డబ్బులు తగ్గించి మిగిలిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి. అప్పుడు మీరు జెన్యూన్గా ఉంటారు. ఎవడో ఎక్స్ అనేవాడు చేశాడు, మేము భరిస్తున్నామని చెప్పండి, అయిపోయింది కదా సింపుల్గా. ఇంకేంటి మీ ప్రాబ్లం. అసలు ఇదంతా బయటకు కూడా రాదు, వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా మీరు ఆఫ్లైన్ సెటిల్ చేసుకుంటే, ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకుంటే ఇదంతా అవసరం కూడా లేదు. అది సో కన్న తల్లిదండ్రుల్ని ఇంత క్షోభ పెట్టడానికంటే బాధిత కుటుంబాలకి డబ్బులు ఇచ్చేస్తే పోద్ది. ఇంత ఈజీ కాదు. కర్మ అనేది బూమ్ ర్యాంక్ చూసారా, వాళ్ళ బాధితులు జస్ట్ కంప్లైంట్ ఇస్తేనే మీ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. కర్మ ఇంకా ఉంది, చాలా గట్టి కొట్టుద్ది. ఎందుకంటే చాలామంది అండ్ ఎవరైతే ఆ మిస్క్యారేజ్ అయిందని చెప్పారో ఆవిడది విన్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా కోపం వస్తుంది. విన్న ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. మిమ్మల్ని తిట్టుకొనే ఉంటారు, ఆ తిట్లు శాపాలుగా మీకే మారుతాయి, మీకు అర్థం కావట్లేదు. అది అలా మారే లోపే సో జరగండి, లేకుంటే కర్మ అనేది చాలా ఫాస్ట్గా హిట్ అవుతుంది మీ విషయంలో. క్లియర్గా అర్థమవుతుంది. మీ ఫాదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, నేను తీసుకెళ్లరు అనుకున్నా, అంత దూరం రానివ్వరేమో అనుకున్నా, మీకున్న పలుకుబడితోటి మీకున్న డబ్బు తోటి. కానీ ఆంధ్ర పోలీసులు చాలా గట్టిగానే ఈ కేసు మీద నిలబడ్డారని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఆంధ్ర పోలీసులకి శాల్యూట్ చెప్పాలి. ఎందుకంటే కేసుని నీరు గార్చకుండా, కేసుని ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి అవ్వకుండా కేసుని కేసులాగే తీసుకొని సో విక్టిమ్స్ తరపున నిలబడుతున్నందుకు సో డెఫినెట్లీ. అండ్ ఎవరైతే శివ గారు ఉన్నారో వీళ్ళ లాయర్ గారితో కూడా చెప్పారంట. సో వీళ్ళ లాయర్ గారు వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తామని చెప్పారంట, ఏది కాంప్రమైజ్ విషయంలో. చూద్దాం ఏం జరిగింది అనేది. లేదు మేము ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం మీరు అనుకున్నారనుకోండి, డబ్బులు పోతుంటాయి. సో ఇలాంటి మీ అమ్మగారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ పేరు పోద్ది. సో ఫైనల్గా మీ పేరు అనేది కంప్లీట్గా బద్నాం అయిపోద్ది. వన్స్ పేరు బద్నాం అయిపోయిన తర్వాత మీ ఛానల్కి వ్యూస్ పడిపోతూ ఉంటాయి. మీ ఛానల్కి వ్యూస్ పడిపోయినప్పుడు మీ రెప్యుటేషన్ పడిపోతూ ఉంటుంది. మీ రెప్యుటేషన్ పడిపోయిన తర్వాత సో మీ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ కూడా యూకేలో ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో దాని తర్వాత మీరు ఏదైతే లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనుకుంటున్నారో అది అంత గట్టిగా అనుభవించలేరు. ఎందుకంటే ఈ కేసులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక టైంలో ఎవడో కూడా కేసు పెడతానే ఉంటాడు మీ మీద. ఏదో ఒక టైంలో జరుగుద్ది ఖచ్చితంగా, ఇలాగే జరిగి తీరుద్ది కూడా. సో అర్థం చేసుకోండి, ఓకేనా? అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నాను. సో మీ ఒపీనియన్ కూడా మీరు బలంగా కామెంట్ చేయండి. బట్ డెఫినెట్లీ ఈ కేసు అయితే మాత్రం చాలా గట్టిగా ముందుకు వెళ్ళబోతుంది అని నాకు అర్థమవుతుంది. అసలు అరెస్ట్ చేసి కూడా తీసుకురాస్తారేమో కూడా అనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరిగింది అనేది. జై హింద్.